ఈ రోజు మనం ప్రపంచంలోని టాప్ 5 మోస్ట్ స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ చెట్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక చెట్టు వింతగా ఉండటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ మన భూమి మీద కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే అవి చూస్తే ఏదో వేరే గ్రహం నుంచి ఎవరో తీసుకువచ్చి ఇక్కడ పడేసినట్టు అనిపిస్తాయి. ఒక చెట్టు ఏమో ఒక చోటు నుంచి మరో చోటుకు నడుస్తుంది. ఇంకో చెట్టు యొక్క పండు బాంబులా పేలుతుంది. ఒక చెట్టుకు అయితే కాండం మీదే పండ్లు కాస్తుంది. ఇక హైలైట్ ఏంటంటే ఒక చెట్టును నరికితే రక్తం వస్తుంది. వినడానికే షాకింగ్ గా ఉంది కదూ. కానీ ఈ చెట్ల గురించి తెలిస్తే మీ మైండ్ రాకెట్ స్పీడ్ తో ఎగిరిపోవటం పక్కా. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, జబుటికాబా ట్రీ. నార్మల్ గా పండ్లు కొమ్మలకి కాస్తాయి. కానీ ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే దీని పండ్లు డైరెక్ట్ గా చెట్టు కాండం మీదే కాస్తాయి. అవును, కాండం నుంచి మొదలుకుని లావుపాటి కొమ్మల వరకు ప్రతి చోట మెరిసే నలుపు పర్పుల్ కలర్ ద్రాక్ష పండ్లు లాంటి పండ్లు అంటుకుని ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తే ఎవరో చెట్టుకి పండ్ల దండలు కట్టారేమో అనిపిస్తుంది. ఈ పండ్లు చెట్టు చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చినట్లు ఉంటాయి. ఈ వింత చెట్టు పేరు జబుటికాబా. ఇది బ్రెజిల్ లో కనిపిస్తుంది. దీన్ని చూస్తే ఒక రకమైన థ్రిల్ వస్తుంది. ఈ పండ్ల టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్లగా తీపిగా ఉంటుంది. లోపల వైట్ కలర్ జ్యూసీ పల్ప్ ఉంటుంది. అంటే ఒకేసారి ద్రాక్ష, లిచ్చి, రేగుపండు కలిపి తింటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ చెట్టు చాలా స్లోగా పెరుగుతుంది. ఒక పెద్ద చెట్టుగా మారడానికి దీనికి దశాబ్దాల టైం పడుతుంది. అందుకే దీన్ని టైం ట్రావెలింగ్ ట్రీ అంటారు. ఈ పండ్లను కోసిన కొద్ది గంటల్లోనే అవి పాడైపోతాయి. అందుకే అక్కడ ప్రజలు వీటిని వెంటనే తినేస్తారు లేదా వైన్, జామ్స్ తయారు చేస్తారు. వీటిని మెడిసిన్ లో కూడా వాడుతారు. చాలా మంది దీన్ని చూసి CGI లేదా ఫోటోషాప్ అనుకుంటారు. కానీ ఇది ప్రకృతి చేసిన ఒక రియల్ మిరాకిల్. నంబర్ 2, కెనన్ బాల్ ట్రీ. ఇది జస్ట్ ఒక చెట్టు మాత్రమే కాదు, ఒక ఎక్స్ప్లోజివ్ మిస్టరీ. ఎందుకంటే ఈ చెట్టు పండ్లు నేల మీద పడినప్పుడు వచ్చే సౌండ్ ఎలా ఉంటుందంటే ఏదో బాంబు పేలినట్లు ఉంటుంది. ఆ సౌండ్ దాదాపు 100 మీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అందుకే దీన్ని క్యానన్ బాల్ ట్రీ అంటే ఫిరంగి గుండు లాంటి చెట్టు అంటారు. ఇది ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియా, శ్రీలంకలో కూడా అక్కడక్కడ ఇవి ఉన్నాయి. ఈ పండ్లు 3 నుంచి 6 కిలోల బరువు ఉంటాయి. ఇవి కింద పడగానే బ్లాస్ట్ అయ్యి లోపల ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ గుజ్జు నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అక్కడ అసలు ఎవ్వరూ నిలబడలేరు. కానీ వింత ఏంటంటే పండు అంత బ్యాడ్ స్మెల్ వస్తే అదే చెట్టు పూలు మాత్రం అదిరిపోయే సువాసన ఇస్తాయి. ఈ ఫ్లవర్స్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మన ఇండియాలో ఈ పూలను శివుడికి అర్పిస్తారు. ఎందుకంటే దీని షేప్ నంది ముఖంలో లేదా నాగుపాము పడగలా ఉంటుంది. ఒకే చెట్టులో అటు బ్యాడ్ స్మెల్ ఇచ్చే పండ్లు, ఇటు మంచి స్మెల్ ఇచ్చే పూలు ఉండటం నిజంగా ఒక పెద్ద మిస్టరీ. నంబర్ 3, వాకింగ్ ఫామ్. మనం ఇప్పటి వరకు చాలా చెట్లను చూసాం. కానీ ఎప్పుడైనా నడిచే చెట్టు గురించి విన్నారా? ఎస్, మీరు విన్నది కరెక్టే. ప్రపంచంలో తన ప్లేస్ మార్చుకునే నడిచే చెట్టు ఒకటి ఉంది. దీని పేరు వాకింగ్ పామ్. ఇది సౌత్ అమెరికాలోని అమెజాన్ లాంటి దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది. అసలు చెట్టు ఎలా నడుస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి నేలపైన పొడవాటి వేర్లు ఉంటాయి. చెట్టు ఉన్న చోట ఎండ లేదా పోషకాలు తక్కువగా ఉన్నాయని దానికి అనిపిస్తే అది ఎటువైపు ఎండ ఉంటుందో అటువైపు కొత్త వేర్లను మొలపిస్తుంది. పాత వేర్లు మెల్లగా ఎండిపోతాయి. ఇలా ఇది ఏడాదికి 2 నుంచి 3 సెంటీమీటర్లు జరుగుతుంది. అంటే తన లైఫ్ టైమ్ లో 5 నుంచి 20 మీటర్ల వరకు ప్లేస్ మారుతుందన్నమాట. లోకల్ ఆదివాసీలు దీన్ని ఒక మ్యాజికల్ ట్రీగా భావిస్తారు. అడవిలో తనకు నచ్చిన ప్లేస్ ని వెతుక్కుంటూ ఇది వెళ్తుందని వాళ్ళ నమ్మకం. ప్రకృతి తనదైన స్టైల్లో ఎలా నడుస్తుందో చెప్పడానికి ఈ చెట్టే ఒక ఎగ్జాంపుల్. విజిలింగ్ థార్న్ ట్రీ. గాలి వీచినప్పుడు ఈల వేసే చెట్టును ఎప్పుడైనా చూసారా? ఇది ఏదో సినిమాలో గ్రాఫిక్స్ కాదు, ఆఫ్రికాలో రియల్ గా ఉంది. అందుకే దీన్ని విజిలింగ్ థార్న్ ట్రీ అంటారు. ఈ చెట్టు ముళ్ళు చాలా స్పెషల్ గా ఉంటాయి. ముళ్ళ దగ్గర చిన్న చిన్న గుండ్రని డొల్ల నిర్మాణాలు ఉంటాయి. అందులో చీమలు ఉంటాయి. గాలి వేగంగా వీచినప్పుడు ఆ ముళ్ళ రంధ్రాల గుండా గాలి వెళ్లి ఒక రకమైన విజిలింగ్ సౌండ్ వస్తుంది. చూసే వాళ్లకు ఎవరో మ్యూజిక్ వాయిస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ చెట్టుకి చీమలకి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఏదైనా జంతువు చెట్టును తినడానికి వస్తే అందులో ఉన్న చీమలు వాటి మీద దాడి చేసి చెట్టును కాపాడతాయి. దానికి బదులుగా చెట్టు ఆ చీమలకు ఇల్లు, తిండి ఇస్తుంది. ఏంటో నేచర్ లో ఇలాంటి వింతలు చాలానే ఉన్నాయి.
నంబర్ 5 డ్రాగన్ బ్లేడ్ ట్రీ. చివరిది మోస్ట్ డేంజరస్ గా అనిపించే డ్రాగన్ బ్లేడ్ ట్రీ. ఈ చెట్టును నరికితే రక్తం వస్తుంది, అంటే రక్తం లాంటి ఎర్రటి రసం, అదే రెసిన్ బయటకు వస్తుంది. ఇది చూడ్డానికి డ్రాగన్ రక్తంలా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు. ఇది యెమెన్ దగ్గర ఉన్న సొకోట్రా ఐలాండ్ లో కనిపిస్తుంది. ఈ చెట్టు షేప్ చూస్తే ఏదో అంబ్రెల్లా లేదా ఒక మ్యాజికల్ ప్రాణిలా ఉంటుంది. పురాతన కాలం నుంచి ఈ ఎర్రటి రసాన్ని మెడిసిన్స్ లో వాడుతున్నారు. దెబ్బలు తగిలినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాదు రంగుల తయారీలో కూడా దీన్ని వాడుతారు. ఈ చెట్టు షేప్ ఇంకా దాని నుంచి వచ్చే ఆ రెడ్ కలర్ లిక్విడ్ చూస్తే మనం ఏదో వేరే గ్రహంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఒక నిజమైన సహజ అద్భుతం. సో ఫ్రెండ్స్, ఈ 5 చెట్లలో మీకు ఏది బాగా వింతగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.